విశాఖపట్నం స్టీల్ ప్లాంట్, వైజాగ్ స్టీల్ ప్లాంట్ని ప్రైవేటీకరణ చేస్తారు అనేది గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పటి నుంచి కూడా వినిపిస్తున్నటువంటి వార్తలే. దీనికి సంబంధించి అప్పట్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తీవ్రంగా స్పందించడం, అఖిల పక్షాన్ని జగన్ ఎందుకు తీసుకెళ్లట్లేదని ప్రశ్నించడం, ఇవన్నీ చూసాం. మరి ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏర్పడింది. ప్రభుత్వంలో బీజేపీ కూడా భాగమే, కేంద్రంలో ఉన్నది కూడా బీజేపీనే అధికారంలో, ఎన్డీఏనే అధికారంలో ఉంది. మరి అంటే కేంద్రంలో పవన్ కళ్యాణే అధికారంలో ఉన్నాడని అనుకోవాలి. ఎందుకంటే ఆయన డైరెక్ట్గా పీఎం సీట్లో కూర్చోకపోయినా కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి. సో అలాంటప్పుడు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణని ఆపటం అనేది పవన్ కళ్యాణ్కి పెద్ద మ్యాటర్ కాదు, చంద్రబాబుకి అసలే మ్యాటర్ కాదు. ఎందుకంటే చంద్రబాబు మద్దతుతోటే ఎన్డీఏలో కేంద్ర ప్రభుత్వం నడుస్తుంది. ఇది అందరికీ తెలిసినటువంటి అంశమే. కానీ ఇక్కడ లోకేష్ కానీ చంద్రబాబు కానీ చెప్పేటువంటి మాటలు ఏంటి? ప్రైవేటీకరణ దిశగా అడుగులు వేయట్లేదు, విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ జరగదు, మీరు రాసి పెట్టుకోండి అని వీళ్ళు చెప్తున్నారు. కానీ ప్రభుత్వం చేపడుతున్నటువంటి చర్యలు గమనిస్తే ఆ విధంగా లేవు. దీంతోటే కార్మిక సంఘాల నేతలంతా కూడా నిన్న జనసేన అధినేత ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ని కలిసి విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణను అడ్డుకోవాలని, మీరే దానికి కృషి చేయాలి అని చెప్పి అడగటం జరిగింది. ఇక్కడ వరకు బాగానే ఉంది. అయితే ఇక్కడే ఒక అద్భుతమైనటువంటి అంశం ఏంటంటే, పవన్ కళ్యాణ్ వీరిని ఒక ప్రశ్న అడిగారు, ఆ ప్రశ్నకి వాళ్ళు కూడా ఒక సమాధానం చెప్పారు అని చెప్పి ఒక ప్రముఖ దినపత్రికల్లో, మీడియా ఛానల్స్లో ప్రచారం జరిగింది. ఇదేంటి అంటే, గతంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి సమయంలో అప్పటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి విశాఖ స్టీల్ ప్లాంట్ భూములను అమ్మేద్దాం అని చెప్పి ఒక ప్రతిపాదన తీసుకువచ్చారు అనేటువంటి వార్తలు విన్నాము. అవి నిజమేనా, మీ దగ్గర అలాంటి ప్రతిపాదన పెట్టారా అని చెప్పి పవన్ కళ్యాణ్ అడగ్గా, అవును అది నిజమే, ఆయన ప్రతిపాదన పెట్టారు అని చెప్పి కార్మిక సంఘాల నేతలు ముక్తకంఠంతో చెప్పారంట. మరి ఈ విచిత్రం ఏంటనేది అర్థం కానటువంటి అంశం. ఎందుకంటే ఇది విచిత్రం అని నేను అంటున్నది, ఇక్కడ ఇంకొక అంశాన్ని కూడా ఆలోచించాలి. కొద్ది రోజుల క్రితం ఒక ఛానల్కు ఇచ్చినటువంటి ఇంటర్వ్యూలో ఒక ఐఏఎస్ అధికారి, సిఎస్ హోదాలో గతంలో పనిచేసినటువంటి ఒక రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కూడా ఇదే వ్యాఖ్యలు చేశారు. ఆయన ఒక ఆలోచనని జగన్మోహన్ రెడ్డి నా ముందు ఉంచారు, విశాఖ భూములను అమ్మేసి ఆ డబ్బులతోటి విశాఖలో రాజధాని ఏర్పాటుకు మనం వినియోగించవచ్చు కదా అని చెప్పి ఆయన నా దగ్గర ప్రతిపాదన తీసుకొచ్చారని చెప్పి ఒక ప్రముఖ ఐఏఎస్ అధికారి, అప్పట్లో సిఎస్గా పనిచేసినటువంటి వ్యక్తి చెప్పడం జరిగింది. సో మరి ఇక్కడ ఒక్క లాజిక్ ఏంటంటే, వీళ్ళందరూ మిస్ అవుతున్నటువంటి అంశం, విశాఖ స్టీల్ ప్లాంట్ ఎవరి ఆధ్వర్యంలో నడుస్తుంది? కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి కేంద్ర ఉక్కు శాఖ ఆధ్వర్యంలో నడుస్తుంది కదా. సో ఇది రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నడవట్ల, కేంద్రం ద్వారానే నడుస్తుంది. అందుకే కేంద్రమే దీన్ని ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది, రాష్ట్రం కాదుగా ప్రైవేటీకరణ చేయాలని చూస్తుంది. అంటే విశాఖ స్టీల్ ప్లాంట్కి ఉన్నటువంటి భూములు కూడా ఎవరి ఆధీనంలో ఉన్నట్లు? కేంద్ర ఉక్కు శాఖ ఆధీనంలో ఉన్నట్టు, అంతే కదా. ఇప్పుడు రాష్ట్రంలో ఏదైనా ఒక కేంద్ర ప్రభుత్వ సంస్థ ఏర్పడాలి అంటే దానికి కావలసినటువంటి ల్యాండ్ ఎక్విజిషన్ రాష్ట్ర ప్రభుత్వం చేస్తుంది. అంటే రాష్ట్ర ప్రభుత్వ డబ్బుతోటి భూమిని కొని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించేస్తుంది. సో కేంద్ర ప్రభుత్వం హ్యాండ్ ఓవర్ చేసుకున్నాక అది కేంద్ర ప్రభుత్వ భూమి అవుతుంది. సింపుల్, మీకు ఇంకా బాగా అర్థం అవ్వాలంటే ఒక్కటే చెప్తా. రైల్వే లైన్ వేయాలి కొత్తగా. సో రైల్వే లైన్ వేయాలన్నప్పుడు ఎక్కడ వేయాలి? ఏపీలో వేయాలంటే ఏపీ ప్రభుత్వం ఆ ఏరియాలో భూమిని సేకరించి, ప్రైవేట్ వ్యక్తుల భూములు అయితే డబ్బులు చెల్లించి భూమిని సేకరించి దాన్ని రైల్వేకి అప్పగించాలి. అక్కడి నుంచి ఆ భూమిని రైల్వే భూమిగానే పరిగణిస్తారు తప్ప రాష్ట్ర ప్రభుత్వ భూమిగా పరిగణించరుగా. మీరు చాలా చోట్ల చూస్తుంటే బోర్డులు పెట్టి ఉంటాయి, దిస్ ల్యాండ్స్ బిలాంగ్స్ టు ఎస్సీఆర్, సౌత్ సెంట్రల్ రైల్వే. సో ఇది రైల్వే శాఖకు చెందిపోతుంది, ఆటోమేటిక్గా కేంద్ర ప్రభుత్వ అధీనంలోకి వెళ్ళిపోతుంది. అలాగే విశాఖ స్టీల్ ప్లాంట్కు ఉన్నటువంటి 2000 ఎకరాల భూములు కూడా కేంద్ర ప్రభుత్వ ఆధీనంలో ఉన్నటువంటి భూములే. మరి అలాంటి భూములను, కేంద్రం దగ్గర ఉన్నటువంటి భూముల్ని జగన్మోహన్ రెడ్డి ఎలా అమ్ముతాడు? జగన్మోహన్ రెడ్డి ఏమన్నా ప్రధాన? కాదు కదా. ఆయన ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి. మరి ఆయనకేం హక్కు ఉంది భూముల్ని అమ్మటానికి? ఏ విధంగా అమ్ముతాడు? ఏ లెక్కన అమ్ముతాడు?
కనీసం ఆలోచన ఉండాలి కదా. మరి ఎలా ఈ ప్రతిపాదనలు తీసుకొచ్చారు, దాన్ని పవన్ కళ్యాణ్ ఎలా అడిగాడు, దానికి కార్మిక సంఘాల నేతలంతా కూడా అవునవును నిజమే అని ఎలా చెప్పారు? ఈ విచిత్రమే నాకు అర్థం కాలేదు. బహుశా నాకు తెలియని నాలెడ్జ్ ఏమైనా ఉందేమో, నాకైతే తెలియదు. నా విజ్ఞానం, నా పరిజ్ఞానం మేరకు నేను చెప్పాను. దీంట్లో ఇంకేమైనా కొత్త క్లాజులు కానీ ఇంకేమైనా ఉంటే నాకైతే తెలియదు. ఎవరైనా తెలిసిన వాళ్ళు ఉంటే కామెంటో లేదంటే ఏదో చేస్తే నేను కూడా నేర్చుకుంటాను.